దయచేసి పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనాన్ని ప్రారంభ ప్రార్థనకు ముందు చదవాలని ఆశిస్తూ ఉంటున్నాను. దయచేసి వినండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. దయచేసి తలలో వంచినట్లయితే ప్రార్థించుకున్నాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును వందనములు వందనములు వందనం, స్తుతులు స్తోత్రములు. మా జీవితాల్లో మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రభు దినమును అనుగ్రహించి ఈ దినమున ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, మహిమపరచుటకు, నీ నామమును గొప్ప చేయుటకు మా జీవితాల్లో మరి ఒక మారు మీ సిలువ చెంత చేరి పశ్చాత్తాపడుటకు ఇచ్చినటువంటి సజీవ తరుణమును బట్టి నీ వందనములు స్తోత్రం. అవును ప్రభా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన ఉత్సాహమును, ప్రోత్సాహమును మీరు మాకు అనుగ్రహిస్తూ ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రం. అయినా మరి ఈ ప్రపంచ పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటుండగా కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి సంక్రమించి అనేకులు వేల సంఖ్యలో భూగోళంపై ఉన్నటువంటి అన్ని మేజర్ దేశములకు ముప్పు కలిగించినటువంటి ఈ ముప్పును, ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. ఈ కరోనా వైరస్ అనేటువంటి సాతానును నజరేయుడైన యేసు నామమున దూరపరుస్తూ ఉంటుండగా ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. చిన్నమందా భయపడకుడి, మీకు స్వాస్థ్యం ఇచ్చుటకు దేవుని యొక్క అభీష్టమాయను అని, తండ్రి అభీష్టమాయనని మీరు సెలవిచ్చిన మాటను మేము శిరసావహించి అంగీకరిస్తూ ఉంటాం. నీ తోడు కావాలి. నువ్వు మాకు తోడుంటే మేము సమస్తమునకు సాధ్యుడైనటువంటి నీ నామమున మేము చేయు కార్యాలు, మేము చేయు ఆరాధనలను దయతో స్వీకరించండి, కృప చూపించండి. ప్రభువా, ఈ దినమున ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అయితే వారి బాల్కనీస్కి వచ్చి రోడ్డుపై మోకరించి అది ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థిస్తూ ఉంటున్నారు. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ చెడు మార్గములను విసర్జించి పశ్చాత్తాపడి నా యుద్ధకు వచ్చి ప్రార్థించిన ఎడల నేను వారి దేశమును స్వస్థపరుస్తాను. ప్రేమ కలిగిన ఆయన, మా యొక్క గ్రామాలు కాదు, మా యొక్క పట్టణాలు కాదు, రాజధాని పట్టణాలు కాదు, దేశములను స్వస్థపరుస్తానంట. అయినా ఈ సమయంలో ప్రతి దేశానికి మీరు అనుగ్రహించే స్వస్థతను కావాలి. ప్రయోగశాలల్లో దీనికి విరుగుడు మందును, వ్యాక్సిన్ కనిపెట్టుచున్నటువంటి డాక్టర్లకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మెడికల్ సిబ్బందికి ప్రభువా మీ వారి చుట్టూ మీ కంచె వేసి కాపాడండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనములను నడిపించినటువంటి డ్రైవర్స్కి, హాస్పిటల్స్లో తమ యొక్క బ్రతుకును పణంగా పెట్టి సేవ చేస్తున్నటువంటి వైద్యులకు, దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కనుగొన్న యెరూషలేము దేశంలో
ఆ విధంగా అనేక దేశాలు ప్రయోగాలు చేస్తూ ఉంటున్నారు, పరిశోధనలు చేస్తూ ఉంటున్నారు. నాయన విరుగుడు త్వరలో అనుగ్రహించండి. వీటన్నిటికంటే ముందు నీ యొక్క స్వస్థత హస్తము, రాఫా హస్తమును ప్రభువా చాపండి. రక్షింప నేరకై ఉండినట్లు మీ హస్తములు కురుచు కాలేదు, విన నేరకై ఉండినట్లు నీ యొక్క చెవులు మందము కాలేదు. మీరు పిలుపునిస్తూ ఉంటున్నారు. ఆ పిలుపును మేము పొంది గ్రహించి సాష్టాంగపడి ఏ స్థలంలో ఉన్నా నీవు మా ప్రార్థనలు ఆలకిస్తున్నావు. అట్టి నిరీక్షణను కలిగిన మమ్ములను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నేను మరి ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రార్థనలు, ఆరాధనలను దయతో స్వీకరించండి. ప్రేమ కలిగిన ఆయన, నీ పాద సన్నిధిలో మేము ధూళిగా ఉండటం కూడా అర్హత లేదు. మమ్మలను నీ సారిపై మంటి ముద్దగా చేసి మాకు నీ నామమును స్తుతించేటువంటి పాత్రగా, నీ బల్లపై నీకు పరిచర్య చేయుటకు మంచి పాత్రగా, పొంగిపొరల పాత్రగా నీ ఆత్మతో మమ్మలను దర్శించండి, రూపు చూపించండి. నీవు శక్తిమంతుడు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీ సార్వభౌమత్వమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాలించండి, పరిపాలించండి. నీ వాక్కులు మాకు వినిపింపు చేయండి. నీ సన్నిధిని మేము నిలిచి నేర్చుకున్నట్లు మమ్మలను అంగీకరించండి. భూగోళంపై ఉన్న సమస్త దేశములు నీవు దేవుడు అని, శక్తిమంతుడు అని, సృష్టికర్తవని, సర్వోన్నతుడు అని, సర్వాధికారి అని నిన్ను ఘనపరచినట్లు, మహిమపరచినట్లు కృప చూపించండి. అయినా మరి ఈ ఆరాధన మేము ప్రారంభిస్తూ ఉంటున్నాం, మీ చేతులకు అప్పగించాం. మీరే మా మధ్య సంచరించి మేము చేయు స్తుతి ఆరాధనను స్వీకరించండి. మేము చేయు స్తుతి గీతములను అంగీకరించండి. మా జీవితాలని రూపాంతరపరచండి. మాకున్నటువంటి బలహీనతలను ప్రభువా నీ బలమైన హస్తముతో తాకి స్వస్థతను అనుగ్రహించండి. మేము చేయనదంతయో కేవలము ప్రభువా నీ మహిమార్థమై చేయుటకు కృపను అనుగ్రహించండి. నీ పాద సన్నిధిలో ఆరాధించుటకు మేము ప్రారంభిస్తూ ఉంటుండగా మీ యొక్క అద్భుత హస్తము మాపై, నాపై, మా సంఘముపై ఉంచి నీవే ఘనత మహిమ పొంది ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు స్వీకరించి మమ్మ ఆనందింపచేసి మా ఆరాధనలను కైకొనవలసిందని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటల సీట్ నుండి 7వ నెంబర్ పాట, ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా అని పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపడతాం. ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా, ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా, నీవు మాకు తోడుండగా భయము లేదు నా ప్రియుడా, నీవు మాకు తోడుండగా భయము లేదు నా ప్రియుడా. ఇమ్మానుయేలు
కరువు మరణము పదవమైన శ్రమయు వేదన దుఃఖం పైన యాత్రలో నీవు మాకు తోడుండగా యాత్రలో నీవు మాకు తోడుండగా భయము లేదు నా ప్రియుడా భయము లేదు నా ప్రియుడా ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా శరీరమంతయు కృషించిన శత్రువులను శోధించిన శరీరమంతయు కృషించిన శత్రువులను శోధించిన యాత్రలో నీవు మాకు తోడుండగా యాత్రలో నీవు మాకు తోడుండగా భయము లేదు నా ప్రియుడా భయము లేదు నా ప్రియుడా ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా తల్లిదండ్రులు విడచిన గాని లోకమంతయు ఎడబాసినను తల్లిదండ్రులు విడచిన గాని లోకమంతయు ఎడబాసినను యాత్రలో నీవు మాకు తోడుండగా యాత్రలో నీవు మాకు తోడుండగా భయము లేదు నా ప్రియుడా భయము లేదు నా ప్రియుడా ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు పూజుడా. హల్లెలూయా. పుస్తకం నుండి 238 పాట కృపామయుడా నీలో నా నివసింపజేసినందున పాట పాడుకుంటూ దేవుని మహిమపడతాం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయగా ఏ అపాయము నా గుడారం సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నా మార్గములన్నిటిలో నీవేనాశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోని నన్ను పిలచిన తేజోమయ
నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకే నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపై నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా యోగ్యతలేని నాకు జీవకిరీటమిచ్చుటకు యోగ్యతలేని నాకు జీవకిరీటమిచ్చుటకు కృపను వీడగా నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా పాటల సీట్ నుండి 5వ నెంబర్ పాట మహిమ ఘనత గోహర్పుడు నీవే మా దైవం అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపడతాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును సర్వము సమకూర్చును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. చివరిదిగా జీవనదానం పుస్తకం నుండి 309వ నెంబర్ పాట, ఎంత కృపామయుడు యేసయ్య, ప్రేమ చూపి నన్ను బ్రతికించిన ఆయన పాట పాడుకుంటూ దేవుని మహిమపడతాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచితివి, నాకై ప్రాణమునిచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. పండలాంటిది నాలో మొండి హృదయం, ఎండిపోయినా నాలో పాప జీవితం. పండలాంటిది నాలో మొండి హృదయం, ఎండిపోయినా నాలో పాప జీవితం. మార్చితివి నీ స్వాస్యముగా, మార్చితివి నీ స్వాస్యముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. వ్యాధి బాధలందు నేను కృంగి ఉండగా, ఆదరించెను నీ వాక్యములను. వ్యాధి బాధలందు నేను కృంగి ఉండగా, ఆదరించెను నీ వాక్యములను. స్వస్థపరచెను నీ హస్తములను, స్వస్థపరచెను నీ హస్తములను. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. కన్న తల్లిదండ్రులు నన్ను విడిచినను, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లిదండ్రులు నన్ను విడిచినను, ఈ లోకము నన్ను వెలివేసిన. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత
ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. పరిశుద్ధ గ్రంథం నుండి 78వ కీర్తన మొదటి నుండి 25వ వచనం వరకు ఉత్తర ప్రచురంగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 78వ కీర్తన మొదటి నుండి 25వ వచనం వరకు ఉత్తర ప్రచురంగా చదువుకుందాం. నా జనులారా, నా బోధకు సేవయోగ్యుడి, నా నోటి మాటలకు సేవయోగ్యుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడగయు, మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీర్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, వరద వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాటలు విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను. ఇశ్రాయేలు సంతతిని అరించి వేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెలుగులో దీవించిన గాక. ఆమేన్. నేటి మనోధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి మూలవాక్యము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుదరను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలోంచి మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని ప్రభావ మాకు అనుగ్రహించి మరి రకంగా ఆన్లైన్లో మీ యొక్క వాక్యమును ధ్యానించటకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ప్రభా పాఠం ద్వారా మీరు మయం పొందనాన్ని నమ్ముతా ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఈ ప్రశస్త వాక్కులు ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి.
మీరు ప్రభు మాతో మాట్లాడి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుపేట ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సజీవుడైన యేసుక్రీస్తు ప్రేమ నామములో మీ అందరికీ కూడా వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. గత 7 వారాల నుంచి కూడా మరి మనము గమనించినట్లయితే 7 వారాల నుంచి మరి మనమంతా కూడా యూట్యూబ్లో ఆన్లైన్గా మాత్రమే మనము ఈ యొక్క ఆరాధన రికార్డ్ చేసి మరి యూట్యూబ్లో ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ 7 వారాల మెసేజ్లన్నింటినీ ఒకసారి మనం ధ్యానిస్తే, లేకపోతే జాగ్రత్తగా గమనించినట్లయితే మరి నేను ధ్యానిస్తున్నటువంటి దాంట్లో గుడ్ ఫ్రైడే నుండి కూడా సిలువలో పలికినటువంటి 7 మాటలు, ప్రభువు మరణము, ఆయన సమాధి చేయబడము, పునరుద్ధానము, దాని ఆశీర్వాదము, అదేవిధంగా ఆయన పునరుద్ధానపు ప్రత్యక్షతలు, ఇవన్నిటినీ కూడా వరుసగా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ధ్యానిస్తున్నటువంటి ప్రసంగాల్లో పిల్లరా ఈ యొక్క సిరీస్ని మనం గమనిస్తాం. అదేవిధంగా మరి పాస్టర్ గారు మరి బోధించినటువంటి ఆ ప్రసంగాల్ని మనం ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుతం పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఉన్నటువంటి ఆ పరిస్థితుల గురించి దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తూ ఉంది అనేటువంటి ఆ దానికి సంబంధించినటువంటి మరి ప్రసంగాలన్నీ కూడా మరి దైవజనుల ద్వారా మనం వినడం జరిగింది. వాటిలో మరి క్రైస్తవ సమాజానికి కావచ్చు, లోకంలోని ప్రతి మనుషుడికి కావచ్చు, దేవుని వాక్యం ద్వారా అవి హెచ్చరిక మాటలు కావచ్చు, జాగ్రత్తలు చెప్పే మాటలు కావచ్చు, యుగాంతానికి సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, అదేవిధంగా ఆదరణ కలిగించేటువంటి మాటలు కావచ్చు. ఈ రకమైనటువంటి మరి ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల మీద దేవుని వాక్యము ఏమి తెలియపరుస్తుంది అనేటువంటి విషయాల్ని మరి దైవజనులు మనకి మరి చక్కగా బోధించడం ఈ గత గడిచిన వారాలు మనం చూస్తాం. పోయిన వారాలు కూడా చూసాం. సింపుల్గా చెప్పాలంటే 3 ప్రశ్నలు 24 సమాధానాలు. యుగాంతానికి సంబంధించినటువంటి శిష్యులకు కలిగినటువంటి సందేహాలకి వారు వేసిన 3 ప్రశ్నలకి మరి ప్రభు చెప్పినటువంటి 24 సమాధానాల నివృత్తిని పోయిన వారం మనం ధ్యానించాం. అందులో దాదాపుగా మరి చాలా సమాధానాలని మనము ధ్యానించాం. అయితే ఇంకనూ మరి 2 సువార్థికులు చెప్పినటువంటి విషయాల్ని కూడా దేవుని చిత్తమైతే రాబో వారాల్లో మరి ఆయన ద్వారా మనం వినబోతా ఉన్నాం. ఈ వారం పిల్లరా మరి మనం చిట్ట చివరి సిరీస్ని చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఇదే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందెదరు అనేటువంటి మాటని విడారా మరి ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. పోయినసారి మరి నేను ధ్యానించినటువంటి దాంట్లో ప్రభువు 40 రోజులు వారికి అగపడుచు తను తాను సజీవునిగా అనేక ప్రమాణాలు చూపుతూ మరి ఆయన ప్రత్యక్షతల గురించి ధ్యానించినటువంటి విషయము మనందరికీ తెలిసిందే. పిల్లరా ఆ సంఘటన జరిగిన తర్వాత ఏమి జరిగింది అనేటువంటి దాన్ని ఈ చివరి సిరీస్లో మరి నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ ప్రభు అంటాడు కదా, నా వలన వినిన సంగతులు, నా వలన వినిన దేవుడిచ్చినటువంటి వాగ్దానము ప్రభు మరి వారికి ఎప్పుడైనా చెప్పాడా అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ వారం మనం ధ్యానిస్తున్నటువంటి అంశానికి లేకపోతే మరి యొక్క దీనికి ఒక టైటిల్ మనం ఏం పెట్టాలనుకుంటే ఆదరణకర్త. ఎందుకంటే ప్రభువు చాలాసార్లు శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాటల్ని ఒకసారి చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అనేటువంటి మాట యోహాను సువార్తలో ఒకసారి చెప్పినట్టు చూస్తాం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, తండ్రి యొద్ద నుండి
తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకుందాం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును అనేటువంటి మాట పిల్లరా ఇక్కడ చూస్తామంటే, దీనిని బట్టి మరి యేసు ప్రభుల వారు చాలా సార్లు శిష్యులకు చెప్పాడు. తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన చెప్పాడు. ఆ వాగ్దానం ఏంటంటే, మరి దేవుడు పరిశుద్ధాత్మను పంపబోతా ఉన్నాడు. ఆయన నేను ఇక్కడ సదాకాలం మీతో ఉండలేను, కానీ నేను వెళ్ళుట మంచిది. నేను వెళ్ళిన తర్వాత మరి దేవుడు ఆదరణకర్తని అంటే పరిశుద్ధాత్మని పంపబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి యేసు ప్రభుల వారు తన శిష్యులకి అనేక సార్లు చెప్పినటువంటి రిఫరెన్స్ పిల్లలు ఇక్కడ మనం చూసాం. అయితే ఆదరణకర్త అనేటువంటి మాట అనేసరికి కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారు చాలా మంది ఈ యొక్క మాటని ఎత్తి చూపి వారు అనేటువంటి మాట ఏంటంటే, ఆదరణకర్త అంటే మరి మా గ్రంథంలో లిఖించబడినటువంటి ఒక మా ప్రవక్తే మీ ఆదరణకర్త అనేటువంటి మాటలు పలుకుట నేను చాలాసార్లు విన్నాను. వీళ్ళ గమనించండి, వారు ఈ యోహాను సువార్త 16వ అధ్యాయము ఈ 7వ వచనాన్ని బట్టి అంటారు. ఎందుకంటే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును అనేటువంటి మాట పిల్లలు ఇక్కడ మనం చూస్తాం. నేను వెళ్ళి ఆయనను పంపుతాను అని ప్రభువు చెప్పినటువంటి మాట. ఆ ఆదరణకర్త ఎవరో కాదు, మరి మా యొక్క ప్రవక్తనే ఆదరణకర్త అని చెప్పుకునేటువంటి మరి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు పిల్లారా, మరి వారి మాటలు నేను చాలాసార్లు విన్నాను. అయితే ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 17వ వచనంలో చూసినట్లయితే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో నివసించును, మీలో ఉండును. అదేవిధంగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. వారు అనేది ఏంటంటే వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టే ఆదరణకర్త ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. పంపబోతున్నటువంటి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీతో ఉంటాడంట, మీలో కూడా ఉంటాడంట. కాబట్టి మరి వారు అనుకునేటువంటి ప్రవక్త మనలో ఉండలేడు. కాబట్టి వారు చెప్తున్నటువంటి ఆ స్టేట్మెంట్ పిల్లరా, అది అసత్యమైనటువంటి స్టేట్మెంట్ అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు నా నామమున ఎంతో మంది వస్తారంట. నేనే ఆయనను, నా నామంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం కూడా మరి మోసం చేసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా మరి ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఈ బైబిల్ అనేటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి పుస్తకం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో ఒక గ్రంథాన్ని రాసి ఈ బైబిల్ని స్థిరపరచుటకే మా గ్రంథం రాయబడ్డది అనేటువంటి దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క సృష్టి ఆరంభం ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. యేసు ప్రభు పుట్టబోయేటువంటి ప్రవచనాలు ఉన్నాయి, ఆయన మరణ పునరుద్ధానాల ప్రవచనాలు ఉన్నాయి. ఆ రకంగా ఆయన జన్మించాడు, పుట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ప్రత్యక్షపరచబడ్డాడు, ఆ తర్వాత ఆరోహణమయ్యాడు. అదేవిధంగా మరి ఈ లోకానికి అంతము ఏ విధంగా రాబోతా ఉంది అనేటువంటి చివరి దినాలు కూడా సంపూర్ణంగా ఈ బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. కాబట్టి ఇక వేరే ఈ బైబిల్ గ్రంథం రాయబడ్డ తర్వాత ఈ 66 పుస్తకాల తర్వాత ఏ ప్రవక్త వచ్చి దీన్ని స్థిరపరచుటకు కానీ దీని గురించి ఇంకొక వేరే ప్రవక్త చెప్పాల్సినటువంటి అవసరత బైబిల్కి లేదు. హల్లెలూయా. కాబట్టి మరి ఏ ప్రవక్త అవసరత బైబిల్కి లేదు.
ఇంకొక కొత్త ప్రవక్తలు వచ్చి బైబిల్కి జతపరుస్తూ రాయాల్సినటువంటి గ్రంథాలని విశ్వసించవలసినటువంటి అవసరత కూడా మరి క్రైస్తవ సమాజానికి కానీ ఇలా గమనించండి, బైబిల్కి ఎంత మాత్రమూ అవసరము లేదనేటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇక్కడ అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అనేటువంటి మాట చూస్తాం. పెంతెకోస్తు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే 50వ రోజు, ద 50th డే. ఈ 50th డే వచ్చినప్పుడంట వారందరూ ఒక చోట కూడి ఉండిరి అనేటువంటి మాట చూస్తాం. యేసు ప్రభుల వారి ఆరోహణం జరిగినటువంటి రోజు 40వ రోజు. పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజు 50వ రోజు. అంటే ఎన్ని రోజుల మధ్యలో గ్యాప్ ఉందండి? 10 రోజులు గ్యాప్ ఉంది. ఈ 10 రోజులు వారు ఏం చేశారనేటువంటిది కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూడండి, మరి యేసు ప్రభుల వారు అంటాడు కదా 1వ అధ్యాయంలో 8వ వచనంలో, అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందట భూదిగమంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 12వ వచనంలో, అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. అంటే దీన్ని బట్టి ఇలా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, వారందరినీ ఆయన ఒలివ కొండ మీదకి తీసుకెళ్తాడు. వారందరూ చూస్తుండగా కొన్ని మాటలు మాట్లాడతారు. మీరు యెరూషలేములోనే కనిపెట్టుకుని ఉండండి, మరి తండ్రి ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. శక్తి నొందిన తర్వాత మాత్రమే మీరు ఈ భూదిగంతముల అంతటి వరకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించండి ప్రభు చెప్పిన తర్వాత వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణం అయిపోతాడు. ఆయన ఆరోహణం అయిన తర్వాత ఆ కొండ దిగేసి తిరిగి యెరూషలేములోకి వెళ్ళి వారందరూ కూడా ఒక గదిలో కూడుకుంటారు. వారు ఈ 10 దినాలు కూడా చేసినటువంటి పని ఏంటంటే, ప్రతి దినము కూడా ఒక గదిలో కూడుకొని వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభు మాట చెప్పాడు, ఆదరణ కొరకు కనిపెట్టుడి. ఆ మాట ప్రకారము వారందరూ కూడా కూడుకొని శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు, విశ్వాసులు అందరూ కూడా మరి ప్రతి దినము కూడా వారు కూడుకొని మరి ప్రార్థనలో చాలా గడిపినట్టుగా పిల్లలు మనం చూస్తాం. మొట్టమొదటి వారు చేసినటువంటి పని ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయట. రెండవది వారు ఈ 10 దినాల్లో చేసినటువంటి పని ఏంటంటే పిల్లలు గమనించండి, మరి అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 24, 25 వచనాలు. ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమని అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. పిల్లలు గమనించండి, ఈ 10 దినాల్లో వారు చేసినటువంటి పని, మొదటి పని ఎడతెగక ప్రార్థన చేయట. రెండవ పని, వారు 12 మంది శిష్యులు దేవుడు ఎన్నుకున్నాడు. అందులో యూదా మరణించడం జరిగింది. ఆ మరణించిన సంగతిని కూడా మరి శిష్యులు పేతురు నిలబడి మాట్లాడడం మనం చూస్తాం. మాట్లాడిన తర్వాత వారు అనుకునేది ఏంటంటే, ఈ 12 మందిలో ఒకడు మరణించాడు కాబట్టి తిరిగి మనం ఒక వ్యక్తిని ఎన్నుకుందామని చెప్పేసి వారు 2 వ్యక్తులను ఎన్నుకుంటారు. మొదటిగా యోసేపు, మత్తీయ అనేటువంటి 2 వ్యక్తులను ఎన్నుకొని వారి పేరు మీద చీటీలు రాసి వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏం చేస్తారంటే, అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా అనేటువంటి ప్రార్థన చేస్తారు. వారు గమనించండి, మరి నేటి పరిస్థితులను చూస్తే రకరకాలైనటువంటి ఆందోళనతో ప్రజానీకం ఉంది. హృదయాల్లో కొంతమంది వారికి ఉన్నటువంటి మరి సమస్యలను బట్టి బాధపడేవారు ఉన్నారు. వారి హృదయాల్లో కుటుంబ విషయాలను బట్టి బాధపడేవారు ఉన్నారు.
వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి బాధపడేవారు ఉన్నారు. రకరకాలుగా వారి హృదయాల్లో నిండుకున్నటువంటి ఎన్నో సమస్యలతో కలవరపడుతున్నటువంటి ప్రజలకు మరి ప్రభువాక్యం సెలవిస్తా ఉంది. మరి ఆయన హృదయములను ఎరిగి ఉన్నటువంటి ప్రభువా, ఇది నీ పరిస్థితి, నీ హృదయ పరిస్థితి ఏది ఉన్నా కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడే. ఆ దేవుడికి ప్రార్థన చేస్తూ వారు ఏం చేస్తారంటే 2 చీటీలను తీసుకుని 2 పేర్లు రాసి ప్రార్థన చేసి ఒక చీటీని తీస్తే మత్తీయ అనేటువంటి ఒక వ్యక్తి పేరు ఆ చీటిలో వస్తుంది. ఆ వ్యక్తి పేరు వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ప్రభువా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుడు ఈయనే అని ఆ వ్యక్తిని ఆ 12 గురితో వారు జాయిన్ చేసుకుని అపోస్తులుగా వారి మధ్యలో వారితో పాటు కలుపుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఒకసారి ఆలోచన చేసినట్టయితే మరి మత్తీయ అనేటువంటి వ్యక్తి యొక్క పేరు ఇక్కడ 25వ వచనం 26వ వచనంలో తప్పితే బైబిల్లో ఇంకెక్కడా చూడమా. ఆయన ఎప్పుడు కూడా మరి నిలబడి ప్రసంగించినటువంటి దాఖలాలు మనం ఎక్కడ గమనించాం. ఈ మత్తీయ అనేటువంటి వ్యక్తి ఎక్కడ మరి ప్రభునామంలో మరి ఎలాంటి స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ కార్యాలు కానీ ఎలాంటివి చేసినట్టు కూడా మనం చూడం. అయినప్పటికీ ఎందుకు ఆ శిష్యులు ఒక వ్యక్తిని తిరిగి అపాయింట్ చేసుకున్నారు అనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించేయచ్చు. ఎందుకంటే ఆ 11 మంది పరిచర్య చేయలేరా? ఆ 11 మంది దేవుని వాక్యాన్ని బోధించలేరా? సువార్తను చెప్పలేరా? ఎందుకు మరి ఆ 12 వ్యక్తిగా ఆయన ఎన్నుకున్నారు అనేటువంటి దాన్ని ఒకసారి పిల్లరా మరి ఆలోచన చేసినట్లయితే మరి గమనించండి, ప్రభువు చిత్తాన్ని, అదేవిధంగా ప్రభువు ఏర్పాటు చేసిన ఏర్పాటును గౌరవించి మాత్రమే వారు తిరిగి 12వ వ్యక్తిగా ఆ యొక్క మత్తీయను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయనను ఏర్పాటు చేసుకోకుండా కూడా వారు పరిచర్య చేసేవారేమో. అయినప్పటికీ ప్రభు 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 సంపూర్ణమైనటువంటి ఆ సంఖ్యగా ప్రభు ఏర్పాటుని గౌరవించి తిరిగి ఒక వ్యక్తిని వారు ఎన్నుకున్నట్టుగా పిల్లల మరి ఇక్కడ చూస్తాం. కాబట్టి తిరిగి ఆ 12 మంది శిష్యులు దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించినట్టుగా మనం చూస్తామైతే వారు ఆ యొక్క 12 వ్యక్తిని ఏర్పాటు చేసుకుని తిరిగి ఎడతెగగా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ 10 దినాల కాలం పట్టింది. 10 దినాల కాలం పట్టిన తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అనేటువంటి మాటలు ఈ పిల్లలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ గమనించండి, ప్రభులు వారు ఆరోహణమైపోయినటువంటి దినం మనం చూసాం 40 దినాలు. అదేవిధంగా మరి దేవుడి ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి దినం కూడా పెంతెకోస్తు పండుగ దినం. అంటే 50వ రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే దాదాపుగా 50 డేస్, అక్కడ 10 డేస్ గ్యాప్గా మనం చూస్తాం. ఈ 50వ దినం ఎప్పుడంటే యేసు ప్రభుల వారు మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత 50 దినాలని సరిగ్గా లెక్క పెడితే ఈ పెంతెకోస్తు పండుగ అనేది వస్తుంది. ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్ముని ప్రభు మరి దేవుని ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ఆయన దిగి వచ్చుట ఎట్లా జరిగింది అనేటువంటిది చక్కగా మరి బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డట్టుగా చూస్తాం. ఎట్లా ఆయన యొక్క రాకడ ఉందంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చెను. ఒక బలమైనటువంటి గాలి వీయలేదు, కానీ వీరు ఆ గదిలో అందరూ కూడా కూడుకొని ప్రార్థన చేయించుండగా గాలి లాంటి శబ్దం వచ్చిందంట. గొప్ప శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎంత గట్టిగా వచ్చిందంటే దాదాపుగా మనం మరి వర్షం పడే ముందు మనకు వచ్చేటువంటి ఉరుములు మెరుపులు ఎంత గట్టిగా ఉంటాయో అంత పెద్ద బలమైన గాలి వచ్చి. ఎందుకు అంత బలమైన గాలి అంటున్నానంటే, ఆ గాలి వచ్చిన తర్వాత అది యెరూషలేము అంతటా వినిపిస్తుంది. ఆ పట్టణమంతా ఆ శబ్దం విని వారందరూ కూడా కలవరపడి భయంతో వీరు కూడుకున్నటువంటి స్థలంలోకి పరిగెత్తుకొచ్చినట్టుగా తర్వాత మనం ధ్యానిస్తాం. అయితే ఆ గాలి వంటి శబ్దం వచ్చి పరిశుద్ధాత్మ మరి ఆ గదిలో అంతా నిండుకొని అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద
వ్రాలగా అనేటువంటి మాట చూస్తాం. గాలి శబ్దంతో పరిశుద్ధాత్మని యొక్క రాకడం చూస్తాం. అగ్ని వలె వారి మధ్యలో మరి ఉన్నట్టుగా ప్రత్యక్షమైనట్టుగా చూస్తాం. ఆ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద అగ్ని నాలుకలు ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వారై వారు అన్య భాషలతో మాటలాడసాగిరి అనేటువంటి మాటలు పిల్లరా మరి ఇక్కడ మనం చూస్తామంటే పరిశుద్ధాత్మని రాకడను కూర్చున్నటువంటి మరి వాక్యాలని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనము నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దం కలగక జనములు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని వారు ఆశ్చర్యపడ్డట్టుగా పిల్లలు ఇక్కడ మనం చూస్తాం. ఆ కాలంలో మరి యెరూషలేములో వారు కాపురం ఉన్నటువంటి వారందరూ కూడా రకరకాల వేరే వేరే దేశాల్లో వారు నివాసం ఉండి కొంతకాలం ఉద్యోగరీత్యా కానీ వేరే పని నిమిత్తం కానీ రకరకాలైనటువంటి 10-12 దేశాల్లో వారు కొంతకాలం నివాసం ఉండి చెదిరిపోయిన వారు కావచ్చు. వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి యెరూషలేములో వారు అప్పుడు కాపురం ఉంటా ఉన్నారు. అంటే వారు వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి భాషలన్నీ కూడా వారికి వచ్చేసాయి. తిరిగి యెరూషలేములో ఉన్నప్పుడు ఈ శబ్దం కలిగినప్పుడు అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుతున్నవి అందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అనేటువంటి ఆశ్చర్యాన్ని పిల్లరా వారు వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తాం. మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి పరిశుద్ధాత్ముడు దిగివచ్చుట, అగ్ని వలె దిగివచ్చుట, నాలుకలుగా విభాగింపబడి వారి మీద మరి దిగగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై శక్తితో నింపబడిన వారై ఆ శక్తి వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుట పిల్లరా ఇక్కడ మనం గమనిస్తాం. అయితే ఆ కలిగినటువంటి పెద్ద శబ్దాన్ని బట్టి యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మేడ గది దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. పరిగెత్తుకుని వచ్చి ఆ గదిలో ప్రవేశించిన తర్వాత వారందరూ అన్య భాషలతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వచ్చిన వారందరూ కూడా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే దేశాల్లో సెటిల్ అయి తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన వారు. ఆ దేశ భాషలు వారందరికీ వచ్చి ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా ఏ ఏ దేశాల నుంచి వారు వచ్చారో కూడా చాలా చక్కగా గ్రంథస్థం చేయబడింది. వీరందరూ కూడా వారి వారి భాషల్లో మాట్లాడుట వీరు చూసి ఆశ్చర్యపడతా ఉంటారు. అదేంటి వీరందరూ కూడా గలిలయులు కారా? వీరు ప్రతివాడు తాను పుట్టిన భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? పార్దీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశముల నంతలి వారు వారందరూ కూడా రకరకాల భాషలు రకరకాల ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు వారి సొంత భాషలతో వీరు మాట్లాడుట చూచి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు గమనించండి, మరి యొక్క ఈ సబ్జెక్ట్ కానివ్వండి, ఈ యొక్క మరి ధ్యానించే అంశము చాలా గంభీరమైనటువంటి అంశం. దీనిని చాలా మంది రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసిన వారిని నేను చూశాను, విన్నాను. అదేంటంటే అన్య భాషల కూర్చున్నటువంటి మెసేజ్. ఇక్కడ కూడా వారందరూ వేరే భాషలతో మాట్లాడుతూ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ అన్య భాషలుగా మరి పేర్కొనడం జరిగింది. వారందరైతే ఆశ్చర్యపోతారు, కొంతమంది అపహాస్యం చేస్తారు. ఎలాగ అపహాస్యం చేస్తారు చూడండి. కొందరైతే 13వ వచనం, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి అనేటువంటి మాటలు చూస్తారు. దేవుడి శక్తితో వారు నింపబడి భాషలతో మాట్లాడుతూ ఉంటారే, చాలాసేపు ఆశ్చర్యపోతారు. కొంతమంది అయితే అంటారు, వీరేదో మద్యం తాగారేమో కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు, వేరే భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు గమనించండి, మనకు వచ్చిన భాషనే మనం మాట్లాడగలం, రానటువంటి భాషనే మనం మాట్లాడలేము. ఒకవేళ ఆ రకంగా మనం మాట్లాడితే దేవుని యొక్క గొప్ప శక్తి, గొప్ప కార్యం ఏదైనా జరిగితే మాత్రమే మాట్లాడగలం. ఇక్కడ కూడా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, శక్తిని పొందారు. ఆ శక్తి దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి వారి భాషలో మాట్లాడుతూ ఏం చేస్తా ఉన్నారు పిల్లలు గమనించండి.
మరి 11వ వచనంలో క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా. వారు వేరే భాషలతో ఏమాడుతా ఉన్నారంటే దేవుని గొప్ప కార్యాలను వివరిస్తా ఉన్నారు. అన్య భాషలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పిల్లరా, మనది కానటువంటి భాష అన్య భాష. ఇప్పుడు వీరందరూ కూడా బహుశా అరబీ భాష, హెబ్రీ భాష, గ్రీక్ భాష, అరమైక్ భాష వీరందరూ మాట్లాడుకునేవారు. హఠాత్తుగా ఏ తమిళ భాష, తెలుగు భాష, వేరే భాషల్లో వీరి నోటి గుండా వీరు దేవుని గురించినటువంటి గొప్ప మాటల్ని, దేవుడి గొప్ప సంగతులు వివరిస్తూ ఉన్నారంటే వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీన్ని రకరకాలుగా ధ్యానించేవారు ఉన్నారు చాలా మంది. మరి నేనైనటువంటి మరి గొప్ప గొప్ప దైవజనులు అనుకోవచ్చు, చాలా పెద్ద సంఘం ఉన్నటువంటి వారు కూడా, అంటే మనం ఎవరిని క్రిటిసైడ్ చేయడం కాదు కానీ పిల్లరా, అన్య భాషలతో మాట్లాడుట అంటే మనది కానటువంటి వేరే పరాయి భాషతో మాట్లాడటం మాత్రమే అన్య భాషలతో మాట్లాడుట అని మరి ప్రసంగాలు చేసినటువంటి ప్రసంగాలు నేను చాలా విన్నాను. అయితే గమనించండి, అప్పుడు పేతురు నిలబడి వారితో ఒక మాట అంటాడు. 14వ వచనము. అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్టుగా వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. గమనించండి, యేసు ప్రభుల వారు అంటున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా అక్కడ గ్రంథస్థం చేయబడింది. దేవుడి చేత వాగ్దానం చేయబడింది. నా నోటి ద్వారా నేను మీతో చాలాసార్లు చెప్పాను అనేటువంటి రిఫరెన్స్లు కూడా మనం చూస్తాం. అయితే వీరందరూ అంటారు కదా, అపహాస్యం చేస్తూ వీరేదో మద్యం తాగారేమో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారంటే అప్పుడు 11 మంది శిష్యులతో పేతురు నిలబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంటాడు. మరి యూదయ మనుషులారా, మీరు గమనించండి, వీరు మత్తులు కారు. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి సంగతి ఇదే. అదేంటంటే అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు అని యోవేలు ప్రవక్త ప్రవచించలేదా అని పేతురు వారి మధ్యన నిలబడి మరి చెప్పినట్టుగా, ప్రకటించినట్టుగా పిల్లలు చూస్తాం. ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు చూసుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచెదను. చాలండి. ఇక్కడ పేతురు నిలబడి గట్టిగా మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, అంత్య దినముల యందు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి మాటల్ని ఆయన తీసుకొని అంటున్నటువంటి మాట ఏంటంటే, అంత్య దినముల యందు దేవుడు తన ఆత్మని అందరి మీద కుమ్మరిస్తాడు అనేటువంటి మాట చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గమనించండి, పేతురు పలుకుతున్నప్పుడు ఏమంటాడంటే అంత్య దినముల యందు ఆత్మను కుమ్మరించాడు. అంటే ఈ ఆత్మ కుమ్మరింపు 2020 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడే పేతురు ఏమంటాడంటే అంత్య దినముల యందు అని మాట అంటాడు. ఎందుకంటే ఆత్మ అప్పుడు కుమ్మరించబడింది కాబట్టి అంత్య దినములలో కుమ్మరించబడింది. అప్పుడే అంత్య దినాలు అయితే ఈ దినాలేంటి? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంత్య దినాల్లో దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది అని రాయబడి ఉంది. పేతురు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తా ఉంటే
పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పేతురు నిలబడి ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టి చెప్తా ఉన్నాడు, అంత్య దినాల్లో ఆత్మ కుమ్మరించబడుతుంది అనేటువంటి మాట. అప్పుడే అంత్య దినాలు అయితే 2000 సంవత్సరాల క్రితము, మరి ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు కూడా అంత్య దినాలే. ప్రభు వచ్చు పర్యంతరం కూడా అంత్య దినాలే. అయితే మరి ఆ ప్రవచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, మరి వారు చేస్తున్నటువంటి కార్యం కానీ ప్రవచనంలో చెప్పబడింది కానీ అక్కడ ఏది జరగదు. చూడండి, అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరించెదరు, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటండి? వారు అన్య భాషలతో మాట్లాడటం మాత్రమే జరుగుతూ ఉంది. పేతురు ఏం చెప్తా ఉన్నాడు? ఆత్మ కుమ్మరించబడ్డ తర్వాత అన్ని దినాల్లో ప్రవచిస్తారు, కలలు కంటారు, ప్రవచనాలు చెప్తారు. అక్కడ ఇవేవి కూడా జరగట్లేదు. వారెవరు ప్రవచించట్లేదు, అక్కడ ఎవరికి దర్శనాలు కలగట్లేదు, ఏది జరగట్లేదు. అయినప్పటికీ మరి పేతురు అంటాడు కదా, అంత్య దినాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు యోవేలు ప్రవక్త ప్రవచించిన దాంట్లో అన్య భాషలతో మాట్లాడుతారు అనేటువంటి మాట ఉందా? యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనంలో మీరు ఆత్మచేత నింపబడ్డప్పుడు అన్య భాషలతో మాట్లాడుతారు అనేటువంటి మాట ప్రియులారా అక్కడ మరి వ్రాయబడినట్టుగా మనం చూడం. మరి మాట ఎక్కడ వ్రాయబడి ఉన్నది అనేటువంటిది ఒకసారి మీకు చూపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. పదహారు 17 మార్కు 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. చాలండి, క్రొత్త భాషలు మాట్లాడుదురు అనేటువంటి మాట ప్రభు ద్వారా పలకబడినట్టుగా అక్కడ చూస్తాం. ఆయన ద్వారా విశ్వాసం ఉంచిన వారు, పరిశుద్ధాత్మ శక్తి నొందబడిన వారు, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వారు మరి స్వస్థతలు వారి ద్వారా కలుగుతాయి, దయ్యములు వెలగొడతారు. అదేవిధంగా క్రొత్త భాషలతో మాట్లాడతారు. క్రొత్త భాషలతో మాట్లాడుతా అంటే ఇది వరకు భూమి మీద లేనటువంటి భాష క్రొత్త భాష. ఇక్కడ గమనించండి, భూమి మీద దేవుడు మానవుని సృజించిన తర్వాత కొంతకాలం వరకు ఒకే భాష ఉండేది, ఒకే భాష ఒకే జనంగా ఉండేది. ఎప్పుడైతే బాబేలు గోపురం దగ్గర తారుమారు జరిగిందో, వారి ఆలోచనలన్నీ చెదరగొట్టబడ్డాయో, వారి భాషలన్నీ తారుమారైపోయాయి. రకరకాల వందల వేల భాషలు ఈ భూమి మీదకి వచ్చేసాయి. ఈ భాషలతో మనుషులందరూ మాట్లాడుతూ చెదరగొట్టబడి అనేక దేశాలుగా ఖండాలుగా విభజింపబడి రకరకాల భాషలతో మాట్లాడు వారిగా ఇప్పుడున్నారు. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఈ మాట్లాడుతున్న మాటలు కాక క్రొత్త భాషలతో మీరు మాట్లాడతారు. అంటే చెదరగొట్టబడ్డ తర్వాత మనకందరూ వచ్చినటువంటి భాషలే కాక క్రొత్త భాషలతో మనుషులు మాట్లాడతారు అని యేసు ప్రభుల ద్వారా చెప్పబడ్డట్టుగా చూస్తాం. పిల్లలు గమనించండి, మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనములో ఎక్కడా కూడా అన్య భాషలతో మాట్లాడుతారు అనేటువంటి మాట లేదు. వీరందరినీ మనం గమనిస్తే వీరందరూ అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా జరిగింది అనేటువంటిది ఒకసారి మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లలు గమనించండి, ఒకవేళ వారు మాత్రమే ఆ మేడగదిలో ఉండి పరిశుద్ధాత్ముడు ఆ మేడగదిలోకి వచ్చేసి స్టడీ సపోర్ట్ లేకుండా లేకపోతే సౌండ్ లేకుండా వారి మీద పరిశుద్ధాత్మ ఆ గదిలో ఉండి వారికి శక్తిని అనుగ్రహించిన తర్వాత వారందరూ ఒకవేళ బయటకు వచ్చేసి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు, మేము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అని ఒకవేళ ప్రకటించినట్లయితే అది నమ్మశక్యంగా బహుశా ఉండేది కాదేమో. గమనించండి, ఇట్స్ ఎ సైన్, ఇది ఒక గుర్తు మాత్రమే. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అనటకు ఒక గుర్తుగా వారు అన్య భాషలతో మాట్లాడటం చూస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఒక శబ్దం కలిగినప్పుడు వారందరూ అక్కడికి పరిగెడతారు. పరిగెట్టిన తర్వాత వారందరూ వారికి రానటువంటి భాషతో మాట్లాడుటే దేవుని శక్తిని బట్టి మాట్లాడటం, దానిని బట్టి వారందరికీ అప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడని
ఆ మనుషులందరికీ, యెరూషలేము పట్టణ వాసులకు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియుటకు దేవుడు ఒక గుర్తుగా ఇచ్చినటువంటి సంఘటనే ఆ సమయంలో వారు అన్య భాషలతో మాట్లాడుట అనేటువంటి మరి పరిస్థితి పిల్లరా ఇక్కడ జరిగినట్టుగా చూస్తాం. అయితే మరి అన్య భాషలతో మాట్లాడుట అనేటువంటి మాట ఈ గ్రంథంలో మనం ఎక్కడ చూడమా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. మరి ఒకనికి అద్భుత కార్యములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచనము వరము, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి అనుగ్రహింపబడు. గమనించండి, ఇక్కడ చెప్పినటువంటి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి 9 కృపావరాల గురించి ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. ఆ 9 కృపావరాల్లో కూడా ఒకటైనటువంటి వరం ఏంటంటే అన్య భాషలతో మాట్లాడుట. అక్కడ కూడా రాయబడి ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తా ఉందంటే క్రైస్తవ ప్రపంచానికి, చాలా మందికి ఈ తెలుగు బైబిల్లో రాయబడినటువంటి తర్జుమాను బట్టి ప్రాబ్లం వస్తాం. ఇక్కడ అన్య భాషలనే రాయబడింది, అక్కడ అన్య భాషలే రాయబడింది. చాలా మంది అనేటువంటి మాట ఏంటంటే అన్య భాషలు అంటే ఇక మనది కానటువంటి భాష మాట్లాడుటే అన్య భాష అనేటువంటి రకంగా ప్రసంగాన్ని చెప్పినటువంటి వారిని చాలా మంది చూశాను. దాదాపు హైదరాబాద్లోనే అతిపెద్ద సంఘముగా చెప్పుకునేటువంటి మరి దైవజనులు కూడా ఈ దీని గురించినటువంటి వర్తమానంలో ఆయన చెప్పినటువంటి మాట కూడా అదే, అన్య భాషలు అంటే మనది కానటువంటి భాష. గమనించండి, చాలా చక్కగా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆ సమయంలో వారు మాట్లాడింది వేరే భాషే కావచ్చు, కానీ అక్కడ చెప్పబడినటువంటి అన్య భాష వేరే, దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరంలో చెప్పబడినటువంటి అన్య భాష వేరే. ఎందుకు ఇంత ఖచ్చితంగా మనం చెప్పగలమంటే మా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 14:2. కొరింథీ 14:2. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడును. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇలా గమనించండి, భాషతో మాట్లాడువాడంట దేవునితో మాట్లాడుతూ ఉంటాడంట. ఆ మాట్లాడేది మనుష్యుడు గ్రహింపడు అని చాలా స్పష్టంగా. పెంతెకొస్తు దినాన ఏం జరిగింది? వారు ఆత్మచేత నింపబడ్డప్పుడు మా భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చిన వారందరూ గ్రహిస్తా ఉన్నారా, గ్రహించట్లేదా? గ్రహిస్తా ఉన్నారు. వారికి అర్థమైతా ఉంది. వారు ఏ భాషతో మాట్లాడుతూ ఉన్నారో అర్థమయ్యే వారు అంటారు కదా, మన భాషలతో మీరు మాట్లాడుతూ ఉన్నారేంటి అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు వారు మాట్లాడుతూ ఉంది కూడా అన్య భాషనే, కానీ మనుషులకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నటువంటి భాష. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి మరి కృపావరాల్లో ఒక వరమైనటువంటి అన్య భాషలతో మాట్లాడేవాడు ఎట్లా ఉంటాడంటే వాడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. వాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుష్యుడు ఎవడు కూడా దాన్ని గ్రహించడు, కానీ దేవునితో మాత్రమే వాడు మర్మములు పలుకుతూ ఉంటాడు. ఇంకొక దగ్గర మనం రోమాపత్రికలో చూస్తాం, ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేయుట అనేటువంటి వాడు చూస్తాం. పరిశుద్ధాత్ముడు మనలో నుండి మన పక్షముగా మనం ప్రార్థన చేస్తే డైరెక్ట్గా ప్రార్థన చేయుట అంట. మనము వేరొకరి కొరకు ప్రార్థన చేయుట, వేరొకరు మన కొరకు ప్రార్థన చేయటం ఏమంటామంటే విజ్ఞాపన చేయుట అంట. మనం కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన చేయటం కూడా మనము నీరసించి ప్రార్థన చేయటం కూడా బాధ కలిగి భరించరాని శ్రమలో ఉన్నప్పుడు బిడారా ఆత్మ మనలో నుండి మనము ఉచ్చరించడానికి కూడా శక్యము కాని మూలుగులతో మన పక్షముగా పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన ప్రార్థన చేస్తారంట బిడారా. అదే మరి అన్య భాషలతో మాట్లాడట. అయితే ఎందుకు ఇది అది కాదు అనేటువంటిది మరొకసారి కృపావరాల ద్వారా దేవుడిచ్చి కృపావరాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే మనకు తిరిగి స్పష్టంగా అంతటా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో
మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వారలారా గమనించండి, ఒకవేళ అన్య భాషలు వారు మాట్లాడుతున్నప్పుడు జరిగినట్టుగా వేరే భాషలతో, వేరే పక్క రాష్ట్రం భాషతో, పక్క దేశం భాషలాగా మాట్లాడితే అదే అన్య భాష అనుకుంటే, కృపావరాల్లో ఈ వరం ఇవ్వవలసినటువంటి అవసరత లేదు. ఆ వరం ఏంటంటే భాషలకు అర్థము చెప్పే శక్తి. అది కూడా ఒక వరమే. ఎందుకు అర్థం చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి వరం కావాలంటే, ఆ అన్య భాషలతో మాట్లాడేవాడు చెప్పేది మనుషులకు అర్థం కాదు కాబట్టి దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, వారికి అప్పుడు కలిగినటువంటి అన్య భాషలతో మాట్లాడుట అనేది ఇట్స్ ఎ సైన్, అదొక గుర్తుగా అక్కడ వారు వేరే భాషలతో వారందరికీ అర్థమయ్యే రీతిగా మరి వారు మాట్లాడే మనుషుల భాషలతో మాట్లాడినట్టుగా ప్రియులారా చూస్తాము. అయితే అన్య భాషలతో మాట్లాడటాన్ని సేమ్ తర్జుమా తెలుగులో ఇక్కడ ఉన్నందుకు అనేకులు బోధించేటువంటి బోధ ఏంటంటే, అన్య భాషలతో మాట్లాడటం అంటే మనది కానటువంటి భాష అనేటువంటి ఈ రకమైనటువంటి బోధ చూస్తాం. కానీ పిల్లలు గమనించండి, అన్య భాషలతో మాట్లాడుట అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి ఒక కృపావరమే. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తా ఉందంటే, ఈ కృపావరానికి అర్థం చెప్పువాడు సంఘంలో ఉంటేనే మాట్లాడాలి. ప్రాబ్లం ఇక్కడే వస్తాం. చాలా మందిని మనం చూస్తాము, మరి వారు స్టేజెస్ మీద గొప్ప దైవజనులు ఈ భాషలతో మాట్లాడే వారిని చూస్తాం. బహుశా వారికి దేవుడు ఆ శక్తిని ఇవ్వచ్చు, కానీ అది వారు ఒంటరిగా దేవుడితో ప్రార్థన చేసుకునేటప్పుడు మాత్రమే మాట. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయము 1 కొరింథీ 28వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 28వ వచనం. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలనే కానీ తనతోను దేవునితోను మాట్లాడకొనవచ్చును. ఈ రకమైనటువంటి అవగాహన అనుకోవచ్చు పిల్లారా, మరి ఏదైనా అనుకోవచ్చు. కానీ ఆ రకమైన వరమున్న వారు, అర్థం చెప్పే శక్తి లేనటువంటి వారు ఉన్నప్పటికీ మాట్లాడేవారు ఉన్నారు. అది ఒక రకంగా మరి అన్యులలో కానీ క్రైస్తవ లోకంలో కానీ ఒక రకమైన మరి అపహాస్యము కానీ కలవరము కానీ పెద్ద డౌట్గా మారేటువంటి ప్రసక్తి ఉంది. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, భాషలకు అర్థం చెప్పేవాడు సంఘంలో లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా? నీ ఒంటరిగా ఉన్నప్పుడు మరి భాషలతో దేవుడితో నీవు మాట్లాడి ప్రార్థన చేసుకోవచ్చు. ఆ రకంగా ప్రార్థన చేసుకుంటే కూడా ఒక ఉపయోగం ఉంది అనేటువంటి దాన్ని కూడా చూస్తాం. ఇదే 14వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి, 5వ వచనాన్ని. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. అదేవిధంగా 13, 14 వచనాలు. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఇది భాషలతో మాట్లాడుట వారికి ఉన్నటువంటి ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఏంటంటే, భాషలతో మాట్లాడువాడు తనకు స్వకీయంగా క్షేమాభివృద్ధి కలుగుతాడు. ఎవరైతే భాషలతో దేవుడితో ప్రార్థన చేసి మాట్లాడుతూ ఉంటారో తనకు క్షేమాభివృద్ధి కలుగుటకు ఒంటరిగా అతడు ప్రార్థన చేయదు, ఆ భాషలతో మాట్లాడవచ్చు. కానీ సంఘంలో ఎవరు దానికి అర్థం చెప్పేవారు లేనప్పుడు మాత్రము సంఘంలో మౌనంగా ఉండాలి అనేటువంటి దాన్ని. ఇంకోటి, భాషలకు అర్థం చెప్పే శక్తినిచ్చడం కూడా వారు ప్రార్థన చేయాలి అనేటువంటి దాని పిల్లలు ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి వీటిని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటంటే, అన్య భాషలతో మాట్లాడుట పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు వారు మాట్లాడారు, మనుషులకు తెలిసిన భాషలతో మాట్లాడారు, అది మనుషులకు అర్థమైంది. ఇక్కడ మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రస్తావించబడినటువంటి అన్య భాషలు ఏంటంటే, మరి దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాల్లో ఒకటైనటువంటి అన్య భాషలతో మాట్లాడుట అది ఒక వరము.
దానికి అర్థము చెప్పేటువంటి వరం కూడా ఒక వరం. ఇంకొక సమస్య కూడా ఒకటి ఉంది, ఏంటంటే అసలు కృపావరాలు అనేటువంటివి లేవు అని వాదించే వారి మధ్య చాలా మంది. కృపావరాలు ఒకవేళ ఉంటే, స్వస్థత వరం ఉంటే ఎవరినైనా తీసుకురండి, నా కుమారుడికి చెయ్యి యాక్సిడెంట్లో విరిగిపోయింది, ఆ చెయ్యిని కట్ చేసి తీసేశారు, ఇప్పుడు ప్రార్థన చేయి చూద్దాము ఆ చెయ్యి పెరుగుద్దా అని సవాలు విసిరేటువంటి వారు పిల్లరా క్రైస్తవ లోకంలోనే చాలా మంది ఉన్నారు. ఇలా గమనించండి, మనము డిమాండ్ చేస్తే కలిగేది స్వస్థత కాదు. అపవాది కూడా శోధించినప్పుడు అంటాడు కదా, నీవు దేవుడి కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేయంటే దేవుడి కుమారుడే, కానీ చేయలేదా? ఒకవేళ మనం ఆ రకంగా ప్రయోగం చేస్తే మనము కూడా దేవుని శోధించిన వారము, వాక్యాన్ని శోధించిన వారం అవుతాం. కాబట్టి అది మనం ప్రార్థించే వారికి గొప్ప విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వారికి కూడా విశ్వాసం ఉండాలి. ఆ రకంగా మాత్రమే మరి స్వస్థత వరం ఉన్న వారు ప్రార్థన చేసినప్పుడు అనేక స్వస్థతలు జరిగినాయి లోకంలో మనం చూస్తాం. కాబట్టి ఈ రకమైనటువంటి వాదనలో అర్థం లేదనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. కృపావరాలు నిలిచిపోయాయని ఒక్క రిఫరెన్స్ కూడా బైబిల్లో లేదు. కానీ దురదృష్టం ఏంటంటే కృపావరాలు పొందుకోకపోయినా, స్వస్థత వరం లేకపోయినా ఆ రకంగా మరి చెప్పుకునేటువంటి వారు, ఒకవేళ ఒక రకంగా చెప్పాలంటే అబద్ధ బోధకులు కానీ, అబద్ధ మరి ప్రవక్తలు కానీ, ప్రభువుని నమ్ముకునే వారు కాక ప్రభువుని అమ్ముకునేటువంటి వారు మరి దురదృష్టవశాత్తు చాలా మంది దినాల్లో బయలుదేరుతా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రవచనము అనేక ప్రశ్నల్ని మనలో తెలియపరుస్తూ ఉంది, అనేక ప్రశ్నల్ని మనలో తెలియపరుస్తూ ఉంది. ఆ ప్రవచనంలో అన్య భాషలు మాట్లాడటం అనేటువంటి మాట లేదు. అదేవిధంగా మరి ఆ ప్రవచనంలో ఆయన అంటాడు కదా, అంత్య దినాల్లో సూర్యుడు అదృశ్యుడైతాడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసినను. అంత్య దినాల్లో ఇవి జరుగుతాయని మరి పేతురు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత ఈయన చెప్తా ఉన్నాడు, అంత్య దినాల్లో మరి పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే ఇవి జరుగుద్దని. మరి ఆ దినాల్లో మరి పొగ, ఆవిరి, రక్తము, ఇవన్నీ ఈ సూచక్రియలు ఆ కాలంలో వారుండగా జరిగాయండి. అప్పుడు ఏమీ జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే వారు అప్పుడు ఎవరు ప్రవచించలేదు, వారు ఎవరు దర్శనాలు చూడలేదు. కానీ ఆయన అంటాడు కదా, అంత్య దినాల్లో ఇవి జరుగుతాయని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది చాలా మందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి సమస్య. పరిశుద్ధాత్ముడు అప్పుడే కుమ్మరించబడ్డాడు, ఇప్పుడు ఆత్మచేత నింపబడటం లేదు అని ప్రకటించేవారు. గమనించండి, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగివచ్చుట అంత్య దినాల్లో, అంటే అప్పుడు స్టార్ట్ అయింది. ఈ అంత్య దినాలు అనేటువంటి మాట ఎప్పటి వరకు ఉంటుందంటే ప్రభువచ్చు పర్యంతరం కూడా అంత్య దినాలే. హల్లెలూయా. ప్రభువచ్చు పర్యంతరం కూడా మారు మనస్సు పొంది బాప్తిస్మ పొందిన వాడికి పరిశుద్ధాత్మ వరం కలుగుతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే దేవుని చేత నమ్మి ఉపవాస ప్రార్థనలు చేస్తారో, ప్రభువుని అడుగుతారు, వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారు. ఎవరు దేవుని చిత్తంలో ఉంటారో దేవుని కృపావరాల చేత నింపబడతారు. ఏమి జరిగినా పిల్లలు గమనించండి, సమస్తమును సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే వినియోగించాలి, కానీ స్వశక్తిగా వారి క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క దేవుని యొక్క కృపావరాలు వినియోగించరాదనేటువంటి దాన్ని గమనించాలి. కాబట్టి అప్పుడు స్టార్ట్ అయినటువంటి అంత్య దినాలు, అప్పుడు కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్ముడు సదాకాలం ఎప్పటి వరకు అంటే ప్రభువు వచ్చు పర్యంతరం కూడా, యేసు ప్రభుల వారు తీర్పు తీర్చుటకు వచ్చిన 2వ రాకడ పర్యంతరం కూడా పరిశుద్ధాత్ముడు భూమి మీదనే ఉంటాడు. నమ్మిన వారు నమ్మినట్టుగా మరి బాప్తిస్మ తీసుకుంటూ పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉంటారు. ప్రార్థించిన వారికి శక్తిని ఇస్తూ ఉంటాడు, మరి ఆ కృపావరాలు పొందుకుంటా ఉంటాడు. దేవుని పరిచర్య ఆయన వచ్చు పర్యంతరము కొనసాగుద్ది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ధ్యానిస్తున్నటువంటి సిరీస్ అంతా కూడా ఈ దినం వరకు ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మరి దినం వరకు ధ్యానించడం జరిగింది. మనము మొదటి మూలవాక్యంలో చూసాం కదా, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి.
ఎందుకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి? పరిశుద్ధాత్మ వస్తేనంట ఆయన పాపముల గురించి, నీతిని గురించి, అదేవిధంగా రక్షణను గురించి, తీర్పుని గురించి మనల్ని ఒప్పిస్తాడు అనేటువంటి మాటలు అక్కడ చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మని రోల్ ఎంత ఉంది? దేవుని వాక్యం ప్రకటించబడ్డ తర్వాత ఎప్పుడు దేవుడు మనతో ఉండడు, మనతో ఉండేవాడు పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడే మనని పాపపు ఒప్పుకోలు జరిగిస్తూ ఉంటాడు, మనం నీతిమంతులుగా మార్చబడ్డామనేటువంటి ఎష్యూరెన్స్ ఇస్తూ ఉంటాడు. దేవుడు రాకడ నిజంగా ఉంది అనేటువంటి నిరీక్షణ నిత్యము కలుగజేసేవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకే మనం కనిపెట్టుకుని ఉండాలి. అదేవిధంగా మరి దినాల్లో చాలా అపాయకరమైన దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. చాలామంది ఎప్పుడు ఈ కరోనా వెళ్తుంది అని కనిపెట్టేవారు ఉన్నారు, ఎప్పుడు తిరిగి మా ఉద్యోగాల్లోకి వెళ్తామని కనిపెట్టుకునేవారు ఉన్నారు, ఎప్పుడు తిరిగి మా వ్యాపారాన్ని సరి చేసుకుంటామని కనిపెట్టుకునేవారు. ఇలా గమనించండి, చాలామంది అంటారు కదా, మరి బ్రతికుంటే బలిసాగానే తిరిగి బతకొచ్చు అంట. బయటికి వెళ్ళి అనారోగ్యాన్ని తెచ్చుకొని కరోనా తెచ్చుకునే కంటే గృహాల్లోనే ఉండి బ్రతికి మరి ఏదైనా సాధించవచ్చు అంటారు. పిల్లలు గమనించండి, బ్రతికి సాధించడం కంటే దేని కొరకు కనిపెట్టడం కాదు, కానీ దేవుని కొరకు కనిపెట్టే వారంగా మనం ఉన్నాం. దేవుని కొరకు ఎప్పుడు కనిపెట్టే వారంగా ఉంటామంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు కనిపెట్టే వారంగా ఉంటాం. దేవుని యందు ఎప్పుడు విశ్వాసం ఉంచుతామంటే ఆయన మాటలు, ఆయన వాక్యము ప్రచురించబడతా ఉంటే దానిని విని దాని యందు విశ్వాసం ఉంచినప్పుడే మనలో పరిశుద్ధాత్ముడి మరి ప్రవేశం కానీ బాప్తిస్మ ద్వారా మరి ఆయన శక్తిని పొందడం కానీ ఆ తర్వాత దేవుని రాకడ వరకు నిరీక్షించే వారంగా మనం ఉంటాం. ఆ రకంగా క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఆయన నిమిత్తం కనిపెట్టే వారిగా మనమందరం ఉండాలని, ఆయన విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు మా దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుకున్నాం. ప్రార్థించుకున్నాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు. మా జీవితాల్లో మరి యొక్క ఆశీర్వాదకరమైన ప్రభు దినమును అనుగ్రహించి, ప్రభు దినమును పరిశుద్ధ దినంగా మేము అందరము కలిసి నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రం. అయినా మరి ఈ వారంలో ఉన్నటువంటి ఓత్రేస్ వారిని దీవించి ఆశీర్వదించి ఇంకనూ అనేక దయాకిరీటములు అనుగ్రహించండి. మాస్టర్ ఫెలిక్స్ ఒనేసిమస్ 18th మే ఆయనను దీవించండి. కుమారి యమున 18th మే ఆమెను దీవించి ఆశీర్వదించండి. మాస్టర్ కిషోర్ 21st మే. ఈ ముగ్గురికి మీరు అనుగ్రహించిన దయాకిరీటములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకనూ అనేక దయాకిరీటములను అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులు చేయండి. వివాహ వార్షికోత్సవంలో ఉన్నటువంటి వారు బాలరాజు మరియమ్మ దంపతులను బట్టి నీకు వందనాలు. 20వ తారీఖున వారికి మీరు అనుగ్రహించున్నాం మరి యొక్క వివాహ వార్షికోత్సవం బట్టి దీవించి ఆశీర్వదించి వారిని ఇంకనూ నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడండి. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు అనేటువంటి వాక్య వాగ్దానము యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోని వాక్య వాగ్దానమును వారికి అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా మరి స్టాలిన్ కల్పన దంపతులను దీవించి ఆశీర్వదించి 22వ తారీఖున వారికి మీరు అనుగ్రహించిన వివాహ వార్షికోత్సవం బట్టి నీకే వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. అనేక దయా కిరీటంలో అనేక వివాహ వార్షికోత్సవములను ఇరువురికి అనుగ్రహించండి, సహాయం దయచేయండి. ప్రేమగా ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటున్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎప్సిబాని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి లివర్ సంబంధిత రోగంతో ఆమె బాధపడుతుంది. మీ గాయపడిన హస్తము చాపి ముట్టి సిద్ధపరచండి. ఇంకా నువ్వు ఎవరైనా అనారోగ్యంగా ఉంటున్నట్లయితే వారిని దర్శించండి. అదేవిధంగా ప్రభా పసిపిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించి ఈ కాపుదల సంరక్షణను అనుగ్రహించండి. గ్రామాలకు వెళ్ళినటువంటి వారు తిరిగి క్షేమంగా తిరిగి వచ్చేట్లో కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా SSC పరీక్షలు అనౌన్స్ చేసింది గవర్నమెంట్. పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ దీవించి ఆశ్రయించి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి. అదేవిధంగా ఎంసెట్ నీట్ పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి వారిని మీరే దర్శించండి. ప్రేమల ప్రభా మరి ఈ నీట్ పరీక్షల్లో సిద్ధపడుచున్నటువంటి లావణ్యను, కిరణ్మయిని మీరే దీవించి ఆచరించి అధిక జ్ఞానాన్ని అనుగ్రహించండి.
ప్రభు చూపించండి. డిగ్రీ పరీక్షలు, పీజీ పరీక్షలు, మరి ఈ లాక్డౌన్ తర్వాత వీళ్ళు వెళ్ళాలి కాలేజెస్కి, స్కూల్కి, మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భవతులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. సౌజన్య గ్రామానికి వెళ్ళింది నాయన, మంచి ఆరోగ్యాన్ని, బలం, శక్తిని దయచేయండి. తగిన సమయం మీ సుఖ ప్రభుత్వాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా శ్రీమతి సుజాత జాన్ రాజశేఖర్ని బట్టి నీకు వందనాలు. నైనా రెండవ వారు మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు. గర్భంలో ఎదుగుతున్న శిశువులకు తల్లికి కావాల్సిన మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. ప్రేమమేడ నీకే వందనాలు. అయినా మరి గత వారంలో వచ్చి 2 రోజులు చర్చ్ ప్రాంగణాన్ని శుభ్రపరిచినటువంటి యవనస్తురాలు మాధురిని దీవించి ఆశీర్వదించండి, ప్రభు చూపించండి. మా యొక్క అనుదిన అవసరతలని తెలుసుకుని వాటిని మరి ప్రభు సమయంలో మాకు అందించున్నటువంటి యవనస్తులు విజయైన విషయాలని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రేమల ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. మీ కృపలో, మీ చిత్తంలో వారికి సరి అయిన సహపాఠులను అనుగ్రహించి వివాహం జరిపించుకున్నట్లు ప్రభు చూపించండి. ప్రేమమాడ నీకే వందనాలు. బయట దేశంలో ఉంటున్నటువంటి బిడ్డలను, బయట రాష్ట్రంలో ఉంటున్నటువంటి సంఘ బిడ్డలను పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. మరి విశేషంగా ప్రభా ఈ లాక్డౌన్ అనేటువంటి సమస్యతో ఎక్కడి వారం అక్కడే దిగ్బంధంలో ఉన్నాం నాయనా. మరి ఆ కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారిని జెహోవా రాఫాని స్వస్థపరచు హస్తంతోనైనా దానిని సంక్రమించిన వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీ శిలువ ముద్రను వేయండి, మీ పరిశుద్ధ రక్తంతో ప్రభా వారిని ప్రోక్షించి నేను ఆరోగ్యవంతులు చేయండి. ఇప్పటికీ అనేక వేల మంది భౌగోళికంగా మరణించి ఉంటున్నారు. మరణించిన వారి గృహాల్ని దర్శించండి, వారికి ఓదార్పును అనుగ్రహించండి. ఇంకా పాజిటివ్ వచ్చుచున్నవినైనా మరి నీ యొక్క హస్తముతో ముట్టి వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా అలాంటి వారికి ప్రాణములు పణంగా పెట్టి పరిచర్య చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సెస్, మరి పారామెడికల్స్, వీరందరినీ పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. ప్రేమల ప్రభా సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు వరుసన దీవించి ఆశీర్వదించి, చాలామంది ప్రభా గ్రామాలకు వెళ్ళారు, మరి తిరిగి వచ్చి వారి పనుల్లో ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. నిత్యావసర వస్తువులను మీ ఐశ్వర్య నామంలో నైనా వారికి అందించలాగా ప్రభు చూపించండి. ప్రేమల ప్రభు నీకు వందనాలు. నైనా మరి లాక్డౌన్ అయినప్పటి నుంచి మార్చి 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మీ కాపుదల స్థలంలో సంఘమును, సంఘ బిడ్డలను పేరు వరుసన, కుటుంబములను పేరు వరుసన దర్శించి దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ విధంగా ప్రభా మరి 4-5 కంటే ఎక్కువ మంది కలిసి ఉండటానికి వీలు లేదు అని ప్రభుత్వ ఆజ్ఞను మేము పాటిస్తూ ప్రతి ఆదివారం కూడా ఆరాధన క్రమమును టీవీ ద్వారా మేము అందచేయుటకు ఎంతో కష్టపడి సమయాన్ని వెచ్చించి మరి ప్రభా వస్తున్నటువంటి యవనస్తులు డానియల్ని బట్టి, బ్రదర్ ముఖేష్ని బట్టి, చిన్న డానియల్ని బట్టి ప్రభా, అదేవిధంగా ఎలీషా, విజయ్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. ప్రేమల ప్రభా వీరిని దీవించి ఆశీర్వదించండి. వీరు ప్రభా మరి వారి యొక్క ఆఫీస్ పనులు చేసుకుంటూ నీ పరిచర్యలు కూడా ముందుకు సాగుతూ ఉంటున్నారు. దీవించండి, ఆశీర్వదించండి. వారిని ప్రేరేపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నేను మరి సమర్పణతో చేయించిన ఈ పనిని బట్టి, నీ పనిని బట్టి వారిని పేరు వచ్చిన దీవించండి, ఆశీర్వదించండి. దీన్ని దీవెన ఆశీర్వాదంతో నింపండి. తిరిగి మరి ఒక మారు మేము ఈ విధంగా కలుసుకొని సంతోషించి సాహసించే పర్యంతము నీ కృపాహస్తములకు మమ్ములను ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు నెల్లప్పుడు ఆయన ప్రేమించి ప్రేమికులకు, మరి విశేషంగా ప్రతి గృహంలోనూ కూడుకొంచున్నటువంటి ప్రతి గృహాన్ని ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.